టీపీ గూడూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఐ వీరేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సాకుగా పెట్టుకుని మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సంబంధిత పందెం రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించినా, వాటికి సహకరించిన వీక్షకులు ఉన్నా ఎవరికీ మినహాయింపు ఉండదని, పండుగ పేరుతో చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజుల్లో మండల వ్యాప్తంగా ప్రత్యేక నిఘా గస్తీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనుమానాస్పద ప్రాంతాలపై పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ముఖ్యంగా గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అలాగే పండుగ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలియజేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా కోడి పందాలు ఏర్పాటు చేసినా, నిర్వహించినా లేదా వాటిని ఆడినా, అదేవిధంగా ఈ పేకాట కూడా ఎవరైనా ఆర్గనైజ్ చేసి మన మండలంలో ఆడించినా, ఎక్కడైనా లేకపోతే ఎవరైనా కూడా ఈ పేకాట ఆడినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ప్రజలందరూ కూడా, మండల ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమంటే, వీటి గురించి ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం మీకు తెలిసినట్లయితే 100కైనా ఫోన్ చేయండి, లేదా 112కైనా కాల్ చేయండి, లేకపోతే నా నెంబర్కైనా కాల్ చేయండి. మీ యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పండగ సందర్భంగా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఈ జోదాలకి బానిసయ్యి మాకు మళ్ళీ దొరికిన తర్వాత మళ్ళీ పండగ సమయంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా పోలీసులకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీంతో పాటు ముఖ్యంగా ఈ గాంజా గురించి కూడా గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దీని మీద గట్టిగా బాగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. గంజాయి అరికట్టాలని చెప్పి మన నెల్లూరు జిల్లాలో, దానిలో భాగంగా మన మండలంలో ఎక్కడైనా సరే ఈ గాంజా గురించి ఎవరైనా తాగినా కూడా, లేకపోతే అమ్మినా ఎక్కడైనా సరే ఆ వివరాలు కూడా మాకు తెలియజేసినట్లయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాము. వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తాగే వాళ్ళు ఎవరుంటే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అమ్మే వాళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి మండల ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరు కూడా ఈ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి చేయకుండా పండగ వాతావరణం ప్రశాంతంగా జరుపుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే పోయిన సంవత్సరం కొంతమంది మాకు దొరుకున్నారు ఈ కోడి పందాలు ఆడతా కానీ, పేకాట ఆడతా కానీ, ముఖ్యంగా ఈ కోడి పందాలు ఎవరైతే వాడినారో వాళ్ళని మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కత్తులు కడతారో వాళ్ళని, ఈ గేమ్ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ మనం ఒక ఇద్దరిని బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది మన మండలం నుంచి. మిగతా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో బైండ్ అవుట్ చేస్తాము. ఎవరైనా మళ్ళీ దీన్ని వైలేట్ చేసి, మనం ఎవరైతే బైండ్ అవుట్ చేస్తామో వైలేట్ చేసి మళ్ళీ దాన్ని ఈ కోడి పందాలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఒక 2 లక్షలకు మనం బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ 2 లక్షలు కూడా మళ్ళీ గవర్నమెంట్కి కట్టిస్తాం. కాబట్టి ఎవరు కూడా ఈ కోడి పందాలు కానీ, పేకాట కానీ ఈ పండుగ సమయంలో ఆడకుండా ప్రశాంతంగా ఇంటిగా ఉంటారని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.